అందరికీ నమస్కారం. 20 జూన్ 2025 తెలుగు పంచాంగం మరియు రాశి ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, మాసం జ్యేష్ఠ మాసం, పక్షం కృష్ణపక్షం, వారం శుక్రవారం, తిథి నవమి ఉదయం 9:47 వరకు ఉంటుంది. ఆ తరువాత దశమి ప్రారంభమవుతుంది. నక్షత్రం రేవతి రాత్రి 9:45 వరకు ఉంటుంది. ఆ తరువాత అశ్విని ప్రారంభమవుతుంది. యోగం శోభన రాత్రి 11:42 వరకు. కరణం ఘరజి ఉదయం 9:47 వరకు. వనిజ రాత్రి 8:33 వరకు. ఈరోజు చంద్రుడు మేషం నుంచి మీనరాశిలో సంచారం చేయనున్నాడు. నేటి శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం 4:12 నుంచి ఉదయం 4:59 వరకు. అభిజిత్ ముహూర్తం 11:52 నుంచి 12:45 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:10 నుంచి మధ్యాహ్నం 2:40 వరకు. సంధ్యా సమయం సాయంత్రం 6:44 నుంచి 7:14 వరకు. సూర్యోదయ సమయం ఉదయం 5:46. సూర్యాస్తమయ సమయం సాయంత్రం 6:44. నేటి అశుభ సమయాలు: రాహుకాలం 10:30 నుంచి 12 వరకు. యమగండం 3 నుంచి 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుంచి 9:05 వరకు మరియు మధ్యాహ్నం 12:50 నుంచి 1:45 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:10 నుంచి 2:40 వరకు. ఈరోజు విశేష పూజ లేదా పరిహారం: కళానిధి యోగం ఫలాల కోసం శ్రీ సరస్వతీదేవిని ఆరాధించటం మేలు. విద్యార్థులు మరియు సృజనాత్మకత రంగాల్లో ఉన్నవారు దీన్ని పాటించవచ్చు. 20 జూన్ 2025 రాశి ఫలాలు ఇప్పుడు. మేషరాశి ఆత్మవిశ్వాసంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో శుభవార్తలు ఎదురవుతాయి. ఉద్యోగంలో నూతన అవకాశాలు కనిపించవచ్చు. వ్యాపారంలో స్వల్ప లాభాలు. పరిహారం: సూర్యారాధన చేయడం మంచిది. వృషభ రాశి పారిశ్రామిక రంగాల్లో ఉన్నవారికి లాభదాయకమైన రోజుగా ఉంటుంది. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. ఖర్చులు నియంత్రణలో ఉంచాలి. పరిహారం: గురువుకు పసుపుతో పూజ చేయండి. మిథున రాశి మిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు. ఉద్యోగ స్థాయిలో ఒత్తిడి కనిపిస్తుంది. వ్యాపారంలో స్థిరత సాధ్యం. ఆరోగ్యం సరిగ్గా ఉండదు. పరిహారం: నవగ్రహాల పూజ చేయండి. కర్కాటక రాశి విద్యార్థులకు విజయం. ఉద్యోగాలకు మంచి పరిణామాలు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో ప్రయాణ సూచన ఉంది. పరిహారం: చంద్రమండలానికి పాలు నివేదించండి. సింహరాశి ఇంట్లో శాంతియుత వాతావరణం. పదోన్నతికి అవకాశాలు. వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యంగా అనుభూతి. ఖర్చులు కొంతమేర పెరుగుతాయి. పరిహారం: వినాయకుడికి పసుపుతో పూజించండి. కన్యారాశి విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నా జాగ్రత్త అవసరం. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి. ఆర్థికంగా నిలకడ. పరిహారం: శనిదేవునికి నల్ల నువ్వులు నివేదించండి. తులారాశి సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి అవకాశాలు. కుటుంబంతో ఆనందకర సమయం. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. డబ్బు వృధా చేయకుండా ఉండాలి. పరిహారం: శ్రీ మహాలక్ష్మి పూజ చేయండి. వృశ్చిక రాశి శ్రమకి అనుగుణంగా ఫలితం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు. వ్యాపార సంబంధాల్లో ప్రయోజనం. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పరిహారం: శివుడికి బిల్వపత్రాలతో అభిషేకం చేయండి.
ధనుస్సు రాశి. నిధుల వృద్ధి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో చర్చలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగం విషయంలో ఉత్తమ ఫలితాలు. పరిహారం: గురు భగవానునికి పసుపుతో పూజించండి. మకర రాశి. ఆత్మబలంతో ముందుకు సాగుతారు. వ్యాపారంలో లాభాలు. కుటుంబంలో సానుకూలత. ఆరోగ్యంపై స్వల్ప తలనొప్పి. పరిహారం: శనిదేవునికి నెయ్యితో దీపారాధన చెయ్యండి. కుంభరాశి. కుటుంబంలో ఉద్వేగభరిత పరిస్థితులు. ఉద్యోగంలో ఒత్తిడికి లోనవుతారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు. ఆరోగ్యపరంగా యోగా లభిస్తుంది. పరిహారం: శివుడికి రుద్రాభిషేకం చేయండి. మీనరాశి. స్నేహితులతో విందు సమావేశాలు. ఉద్యోగ మార్పులు సాధ్యమే. ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థికంగా చిన్న లాభాలు. కుటుంబంలో కలహాలు నివారించండి. పరిహారం: శ్రీ లక్ష్మీదేవికి లేత కుంకుమతో పూజ చేయండి.